భూమి లోపలికి రావటంతో ఏంటే ఇలా వచ్చావు అని నక్షత్ర వచ్చి అరుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే చేతులు మెటికలు విరుచుకుంటూ అక్కడికి వచ్చి నక్షత్రకి వార్నింగ్ ఇస్తున్నట్లుగా చూస్తూ ఉండటంతో, అదే అక్క ఏంటి ఇలా వచ్చావు, ఇదేనా రావడం అని అడుగుతున్నానని నక్షత్ర మాట మార్చేసి ప్రేమగా మాట్లాడుతూ ఉండటంతో భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి భూమి, నా పెళ్ళాం ఇలా మాట్లాడుతోందని షాకింగ్గా చూస్తున్నావా? మేమిద్దరము ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసాంలే, అందుకే నా పెళ్ళాంలో ఈ మార్పు అని చెర్రి అంటే, పెళ్ళామా అని నక్షత్ర అంటుంది. ఏమే, పెళ్ళామని పిలవకూడదా అని చెర్రి అంటే, ఏమేనా అని నక్షత్ర అంటుంది. ఏంటే నోరు లేస్తోంది, 4 తగిలిచ్చమంటావా ఏంటి అని చెర్రి మెల్లగా అడుగుతూ ఉంటే, వద్దులేండి అని నక్షత్ర నవ్వుతూ చెప్తూ ఉంటుంది. ఏంటి భూమి ఇలా వచ్చావు అని చెర్రి అడగటంతో, మా నాన్నతో మాట్లాడటానికి వచ్చాను చెర్రి అని భూమి అంటే, వినపడిందా, వెళ్ళి మీ నాన్నని తీసుకురా పోవే అని చెర్రి చెప్పటంతో, నక్షత్ర శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, డాడీ భూమి అక్క వచ్చింది, నీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పటంతో, మనల్ని వద్దని వదిలేసుకు వెళ్ళిన దాన్ని అక్క అని మాట్లాడుతున్నావు ఏంటి నక్షత్ర అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. అంటే నేను అలా పిలిచాననుకో, మీ అల్లుడు గారికి నచ్చదు, ఆయన మాట వినాలి కదా, ఎందుకంటే నేను మారిపోయాను కదా, రండి డాడీ అని నక్షత్ర చెప్తుంది. ఇక నేరుగా శరత్చంద్ర, ఏమి, ఎందుకు వచ్చావు అని వచ్చి అరుస్తూ ఉంటే, రాత్రి చీకట్లో సరిగ్గా కనిపించలేదేమో, అందుకే తెల్లారి చూడ్డానికి వచ్చిందని గోరింటాకు సెటైర్లు వేస్తూ ఉంటుంది. అది కాదు నాన్న, మాట్లాడడానికి వచ్చాను అని భూమి అంటే, "ఆ, మీ ఆయన వస్తాడు, గొడవ పెట్టుకుంటాడు, నువ్వేమో వచ్చి మాట్లాడాలంటావు, అయినా నీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు, వెళ్ళు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, అది కాదు నాన్న, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని భూమి వేడుకుంటూ ఉంటుంది. నేను వద్దన్నా కూడా నువ్వు చెప్పేది చెప్పే వరకు ఇలాగే ఉంటావు కదా, ఏంటో త్వరగా చెప్పు అని శరత్చంద్ర అంటాడు. ఈరోజు పూరికి శివకి నిశ్చితార్థం అని భూమి చెప్పగానే బిందు టెన్షన్ పడుతూ ఉంటుంది. నిన్న రాత్రి మీ ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు మీరు సంబరాలు చేసుకుంటూ ఉంటే మేము ఏడుస్తూ కూర్చోవాలనా, ఇది ఎందుకు చెప్పటానికి వచ్చావని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. నాన్న, పూరి శివల తరపున నిశ్చయ తాంబూలాలు తీసుకోటానికి మేమున్నాం నాన్న, కానీ శివ తరపున తీసుకోటానికి నన్ను పెంచిన తల్లిదండ్రులు ఎవరు కూడా లేరు నాన్న, అందుకే శివ తరపున నన్ను నా కన్న తండ్రిగా మీరు తీసుకోండి నాన్న అని భూమి వేడుకుంటూ ఉంటుంది. ఏంటి, ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఇలా అడగటానికి వచ్చావు, మమ్మల్ని కాదనుకొని నాకు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడే నిన్ను కొట్టి గెంటేయగలను, కానీ అదిగో ఆ మహాతల్లి కడుపున పుట్టినందుకే నేను నిన్ను అలా చేయటం లేదు, అలాగని నువ్వు చెప్పినవన్నీ నేను డూడు బసవన్నలాగా గంగిరెద్దులాగా తల ఊపుతూ ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? మా ఇంట్లో బిందు తరపున నిశ్చయ తాంబూలాలు తీసుకోవటానికి మీరా కేపీలు ఉన్నారు, అంతేకాని వాడి తరపున మేము నిశ్చయ తాంబూలాలు తీసుకోవటం ఏంటి, వెళ్ళు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని శరచంద్ర తిడుతూ ఉంటే, తీసుకోవాలి బావా అంటూ అపూర్వ అక్కడికి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ, తనేం చెప్పిందో విన్నావా అని శరత్చంద్ర అంటే, నేను మొత్తం వినే మాట్లాడుతున్నాను బావా, ఎంతైనా భూమి మన కూతురు కదా, ఇప్పుడు మన కూతుర్ని మనం ఇంటికి తీసుకొచ్చి తొలి రాత్రి వేడుకల్ని కూడా జరిపించాము, మరి ఇది కూడా తీర్చాలి కదా బావా అని అపూర్వ అంటే, లోకం దృష్టిలో చెడ్డ కాకూడదని నా కూతురు భూమికి ఇవన్నీ చేయించాను, అంతేకాని అది వేరు ఇది వేరు అని శరత్చంద్ర అంటే, ఏమో బావా, భూమిని పెంచిన పాపానికి పుణ్యమో పాపమో తెలీదు కానీ పెంచిన తల్లిదండ్రులు ఈ లోకంలో లేరు, అయినా భూమిని పెంచి పెద్ద చేశారు, అందుకే కదా ఇప్పుడు భూమి ప్రాణాలతో ఉంది, మన దగ్గరికి కూడా రాగలిగింది, అంటే వాళ్ళకి మనకు బంధం ఉన్నట్లే కదా బావా, మరి మనం తీసుకోకపోతే ఎలా అని అపూర్వ నచ్చ చెప్పటంతో, సరే అపూర్వ నువ్వు చెప్పావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, చూసావా ఇది నా అపూర్వ అంటే, ఇప్పుడు కూడా నువ్వు అంటే ఇంత చేస్తున్నా కూడా నీ వైపే ఎలా మాట్లాడిందో, ఇప్పుడు అపూర్వ చెప్పింది కాబట్టి మేము నిశ్చయ తాంబూలాలు అందుకోవటానికి వస్తున్నాం అని శరత్చంద్ర చెప్తాడు. ఈ అపూర్వ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తోందా అని కేపీ చెర్రి ఆలోచిస్తూ ఉంటారు. నా తరపున మాట్లాడినందుకు థ్యాంక్స్ పిన్ని, అయినా కూడా ఇలా నీతి న్యాయం ప్రకారం అయితే నువ్వు మాట్లాడలేదు, నాన్న చెప్పినట్లు నువ్వు ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే, చూడు భూమి, నేనేమి నీ వైపు మాట్లాడలేదు, రాత్రి నేను అనవసరంగా శివన్ కొట్టానన్న గిల్టీ ఫీలింగ్‌తో ఒప్పుకున్నాను, అంతేకాని నీకు నాకు మధ్య శత్రుత్వం ఎప్పటికీ ఉంటుంది, ఐ ప్రామిస్ యూ, అయినా నేను ఏదైనా ప్లాన్ చేస్తే నీకు తిప్పి కొట్టడం చాలా తేలికైన పని కదా అని అపూర్వ చెప్పి వెళ్తుంది. తర్వాత అపూర్వ గదిలో హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే, ఏంటి పిన్ని అలా చూస్తున్నావు అని అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది. అది కాదమ్మాయి అని గోరింటాకు అంటుంటే, ఓ నీకొచ్చిన డౌట్లన్నీ నాకు అర్థమైపోయాయి అని, ఇదిగో ఒకసారి ఈ బాక్స్ చూడు అని బాక్స్ చూపిస్తూ ఉంటుంది. ఏంటమ్మాయి ఇది, షుగరు సాల్ట్ లాగా ఉంది అని డ్రగ్స్ ప్యాకెట్ని పట్టుకొని
గోరింటాకు ప్రశ్నిస్తూ ఉంటే, "ఇవి మత్తు పదార్థాలు పిన్ని. ఇప్పుడు వీటి ద్వారా ఆ గగన్‌ని అరెస్ట్ చేయిస్తున్నాను. తక్కువలో తక్కువ 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది" అని అప్పుడు అంటే, "ఆ! నాకిప్పుడు అర్థమైంది. ఆ గగన్ గాడిని జైలుకు పంపించేసి వచ్చే లోపల భూమిని ఒక ఆట ఆడుకుంటావు. చెడుగుడు ఆడుకుంటావు. అంతే కదా!" అని గోరింటాకు అంటే, "లేదు లేదు. అరెస్ట్ చేయించి నేను వాడిని ఏకంగా పైకి పంపించేస్తాను. ఇదే నా ప్లాన్" అని అపూర్వ చెప్తుంది. అరెస్ట్ చేయించి ఎలా చంపిస్తావు అని గోరింటాకు అంటే, ఆ ఎస్పీ సూర్య మొత్తం చూసుకుంటాడు. ఈ ప్లాన్ మొత్తం కూడా ఆ ఎస్పీ సూర్యదే పిన్ని. ఈ మత్తు పదార్థాలు వాడి ఇంట్లో ఎలా పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు ఆ భూమి తాంబూలాలు అందుకోమంటూ ఇక్కడికి వచ్చింది. అందుకే నేను బావని ఒప్పించాను. వెంటనే అరెస్ట్ అయిపోతారు. నా ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. తమ్ముని చేత దాని మెడలో తాళి కట్టించాలనుకున్న భూమి ఆశ, భూమి తాళి తెగిపోవటం 2 కూడా ఒకేసారి జరిగిపోతాయని అపూర్వ సంతోషంగా చెప్తూ ఉంటుంది. "ఏవండీ ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? ఇదిగో కాఫీ తాగండి" అని మీరా ఇస్తూ ఉంటే, ఇంకా కేపీ ఆలోచనలోనే ఉంటాడు. "ఆ నిశ్చితార్థానికి మీకు పిలుపు రాలేదని, అక్కడ మీరు లేరని బాధపడుతున్నారా?" అని మీరా అంటుంది. "కూతురు నిశ్చితార్థం జరుగుతూ ఉంటే నేనక్కడ లేకపోతే బాధ ఉంటుంది కదా మీరా" అని కేపీ అంటాడు. "అయితే బిందు ఉంది. బిందుకు వెంటనే పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థం చేసేయండి. అప్పుడు ఆ లోటు తీరిపోతుందని" మీరా అంటే, "ఒకవేళ అప్పుడు నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు నేను చచ్చిపోయాను లేననుకో, అప్పుడు నీకెలా ఉంటుంది? నేను లేని లోటు నీకు తెలుస్తుందా?" అని కేపీ ప్రశ్నిస్తూ ఉంటే, "ఏంటండి ఆ మాటలు? అలా మాట్లాడకండి. మీరు లేని లోటు నాకు చాలా బాగా తెలుస్తుంది" అని మీరా అంటుంది. "మరి శారదకి మాత్రం నేనే కదా ఉన్నాను. మరి పూరి నా కూతురైపాయా, గగన్ నా కొడుకైపాయా. నేను లేకపోతే ఎలా మీరా? బాధ ఉండదా?" అని కేపీ మాట్లాడుతూ ఉంటే, "అయితే ఇప్పుడేంటి? ఆ గగన్ గాడి కాళ్ళు పట్టుకొని మీ నాన్నని పూరి నిశ్చితార్థానికి పిలవమని నేను వేడుకోవాలా ఏంటి? అది మాత్రం ఈ జన్మలో జరగదంటూ" మీరా వెళ్తుంది. శారద నిశ్చితార్థానికి కావలసిన ఏర్పాట్లని చూసుకుంటూ ఉంటే అప్పుడే కేపీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. "ఆ! చెప్పండి" అంటూ శారద మాట్లాడుతూ ఉంటే, "శారద అక్కడ నిశ్చితార్థం జరుగుతోంది కదా" అని కేపీ బాధపడుతూ ఉంటాడు. "ఏవండీ మీరిక్కడికి రాలేకపోతున్నారని బాధపడుతున్నారా? మీరు లేని లోటు నాకు కూడా చాలా తెలుస్తోందండి. కానీ ఏం చేస్తాం" అని శారద బాధపడుతూ ఉంటుంది. శారద "కానీ నాకు అంత అదృష్టం లేదులే శారద" అని కేపీ బాధపడుతూ ఉంటే, "ఏవండీ ఒకసారి నేను గగన్‌ని అడిగి చూడనా" అని శారద అంటుంది. "వద్దు శారద. నువ్వు నన్ను పిలవమని చెప్తే నీ మీద ఉన్న ప్రేమ, గౌరవం గగన్‌కి తగ్గిపోయే అవకాశం ఉంది. నా వల్ల మీరిద్దరూ కూడా దూరం కాకూడదు శారద. నాకు అంత అదృష్టం లేదని ఊరుకుంటాను. శారద అంతా బాగా జరగాలి శారద" అని కేపీ ఫోన్ పెట్టేసి బాధపడుతూ ఉంటే, కేపీ మాటలకి శారద కూడా బాధపడుతూ ఉంటుంది. తర్వాత శారద దగ్గర ఉండి పూరిని అలంకరిస్తూ ఉంటుంది. పూరి అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటే, ఇంకోవైపు శివ పూరితో నిశ్చితార్థం జరుగుతున్నందుకు బిందుని తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. తర్వాత భూమి ఇంటికి వచ్చి నాన్న ఒప్పుకున్నాడని చెప్పటంతో ఇక గగన్ కూడా సంతోషపడుతూ షాకింగ్‌గా వింటూ ఉంటాడు. భూమి గగన్ షర్టుపై ముద్దు పెట్టటంతో ఆ లిప్‌స్టిక్ ముద్రని గగన్ దాచుకుంటూ భూమిపై ప్రేమ చూపిస్తూ ఉండటంతో భూమి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది.